హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS ఇండియన్ నేవీ 200కి పైగా బ్రహ్మోస్ మిసైల్స్ని కొనడానికి 19,000 crores డీల్కి క్లియరెన్స్ ఇచ్చింది. CCS క్లియరెన్సే ఫైనల్. DSC క్లియరెన్స్ ఇచ్చాక ప్రైస్ డిస్కషన్స్ అనేవి మొదలవుతాయి. ఇవి పూర్తయ్యాక CCS అప్రూవల్ ఇస్తుంది. ఈ డీల్ నెక్స్ట్ మంత్లోనే సైన్ అవుతుందని చెప్తున్నారు. 19,000 crores అంటే సుమారు $2.3 billion. యూనిట్ కాస్ట్ సుమారు $5 million అన్నప్పుడు $1 billion 200 మిసైల్స్ వస్తాయి. అయితే ఈ డీల్లో రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ఉంటాయి. అయినా ఎగ్జాక్ట్ నెంబర్ని కరెక్ట్గా రివీల్ చేయరు. ఫైనల్గా ఇండియన్ నేవీ మరో 200కి పైగా బ్రహ్మోస్ మిసైల్స్ని కొంటుంది. దీని ద్వారా ఇండియన్ ఓషన్ రీజియన్లో బ్రహ్మోస్ ప్రెజెన్స్ అనేది పెరుగుతుంది. అజర్బైజాన్ మీడియా అజర్బైజాన్ JF-17 ఫైటర్ జెట్స్ని కొనడానికి పాకిస్తాన్తో $1.6 billion డీల్ని సైన్ చేసిందని రిపోర్ట్ చేసింది. కానీ ఎన్ని ఫైటర్ జెట్స్ అనేది చెప్పలేదు. ఈ న్యూస్పై ప్రస్తుతానికి పాక్ లేదా అజర్బైజాన్ అఫీషియల్స్ నుండి కన్ఫర్మేషన్ లేదు. దీన్ని పాకిస్తాన్ హిస్టరీలో లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అని చెప్తున్నారు. ప్రజెంట్ అజర్బైజాన్ దగ్గర 14 MiG-29, 40 Su-25లు ఉన్నాయి. ఆర్మేనియా దగ్గర 4 Su-30, 10 Su-25లు ఉన్నాయి. ఈ కంట్రీస్ దగ్గర అంత బడ్జెట్ లేదని అయితే అర్థమవుతుంది. అజర్బైజాన్కి పాకిస్తాన్, టర్కీ, ఇజ్రాయెల్ క్లోజ్ అలైస్. ఇజ్రాయెల్ మిగిలిన టెక్నాలజీస్లో అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా ఓన్ ఫైటర్ జెట్స్ని అయితే డెవలప్ చేయట్లేదు. టర్కీస్ ఫైటర్ జెట్స్ కూడా డెవలప్మెంట్లో ఉన్నాయి. అయితే పాక్, చైనాలు కలిసి JF-17ని డెవలప్ చేశాయి. అయితే ఇది పేరుకు మాత్రమే. డెవలప్మెంట్లో చైనా పాత్ర ఎక్కువ అని తెలిసిందే. పాకిస్తాన్ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది. సో అజర్బైజాన్ పాక్ JF-17ని ఎంచుకొని ఉండొచ్చు. ఇంకో పక్క ఆర్మేనియా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా ఆర్డర్ చేసింది. కాబట్టి ఫ్యూచర్లో ఈ రెండింటి మధ్య క్లాష్ జరగచ్చు. అలాగే అజర్బైజాన్ JF-17ని కొన్నప్పుడు ఆర్మేనియా తేజస్ని కొనడానికి కూడా ఛాన్సెస్ పెరుగుతాయి. యూకేస్ ట్రైడెంట్ మిసైల్ టెస్ట్ లాంచ్ అనేది ఫెయిల్ అయింది. ఇది వరుసగా రెండోసారి. ఎంటైర్ నేటోలో US, UK, ఫ్రాన్స్ల దగ్గరే ఓన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ట్రైడెంట్ అనేది అమెరికన్ సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్. UK న్యూక్లియర్ సబ్మరైన్, న్యూక్లియర్ వార్హెడ్స్ని డెవలప్ చేసింది, కానీ వార్హెడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్గా లాంగ్ రేంజ్ మిసైల్స్ని డెవలప్ చేయలేదు. అమెరికా నుండి ట్రైడెంట్ మిసైల్స్ని కొంది. వాటికి ఓన్ న్యూక్లియర్ వార్హెడ్స్ని ఫిట్ చేసింది. అయితే మిసైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశాక ఎల్లకాలం అలాగే ఉండవు, పాడైపోతుంటాయి. వాటిని రిపేర్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి. రిపేర్ తర్వాత ఎలా పనిచేస్తున్నాయని అప్పుడప్పుడు టెస్ట్ లాంచ్ చేయడం అనేది కామన్. అయితే వరుసగా 2 సార్లు ఇలా టెస్ట్ లాంచ్ ఫెయిల్ అవడంతో UK న్యూక్లియర్ మిసైల్ మెయింటెనెన్స్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదేనా మీ న్యూక్లియర్ డిటరెంట్ అని ఎత్తు చూపుతారు. ఒకసారి మీడియా ఏమంటుందో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.